అధికార పార్టీ కార్యక్రమం రాష్ట్రంలోని కార్పొరేటర్లకు మరియు వార్డు మెంబర్లకు సంబంధించిన శిక్షణ తరగతులు ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన క్రమంలో రామగుండం కార్పొరేషన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఈరోజు పొద్దున 4 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు దుస్థితి చూస్తే రామగుండం మున్సిపల్ అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఒక్కరిద్దరు కార్పొరేటర్లు మినహా 60 మందిలో ఎవరు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. కార్పొరేటర్లతోటి ప్రత్యేకంగా మాట్లాడకుండా వాళ్ళకు వాళ్ళే కమిషనర్ మరియు అధికారులు నిర్ణయాలు తీసుకొని ఈరోజు 2 బస్సులను బుక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారు ₹1,00,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ లో కార్పొరేటర్లతోటి ఎటువంటి సమన్వయం చేయకపోవడం వల్ల ఈరోజు ఈ ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. రాబోయే కాలంలోనైనా కమిషనర్ గారు అధికారులు కార్పొరేటర్లతోటి సమన్వయపరచుకోవాలని, ఏ విషయంలోనైనా కూడా కార్పొరేటర్లకు వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చి సమావేశాల విజయవంతం చేయాలని చెప్పి, లేకపోతే రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ పరువు మరింత దిగజారే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి దీని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేటర్లు అలాగే మున్సిపల్ అండ్ పాలకవర్గం అందరికీ కూడా ఈరోజు హైదరాబాద్లో ట్రైనింగ్ క్లాసులు పెట్టడం గురించి మరి నిన్న అందరి కార్పొరేటర్లకు ఇంటిమేషన్ ఇవ్వనట్టుగా మరి కార్పొరేషన్ సంబంధించిన అధికారులు వ్యవహరించినారు. మరి ఈరోజు